10th ఫలితాలకు మోక్షం లభించనుంది. 2 రోజుల్లో ఫలితాలు విడుదల అవనున్నాయి. తెలంగాణలో ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగిన 10వ తరగతి పరీక్షలకు 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలు పూర్తి అయిన వెంటనే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియను చేపట్టారు. ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి కావడంతో ఫలితాల వెల్లడికి విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. ఇప్పటి వరకు మెమోలపై గ్రేడ్లు CGPA రూపంలో ఇవ్వగా ఇకపై సబ్జెక్టుల వారీగా మార్కులు గ్రేడ్ల రూపంలో ఇవ్వనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రతిపాదనను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో ఫలితాలు 2 రోజుల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అనంతరం వెంటనే తెలంగాణ IIIT నోటిఫికేషన్ 2025 విడుదల కానుంది. 10వ తరగతిలో నుంచి మంచి మార్కులపై పాస్ అయిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, ఇక మరో 2 రోజుల్లో తెలంగాణ 10th రిజల్ట్స్ రానున్నాయి కాబట్టి ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణ 10వ తరగతి పరీక్ష ఫలితాలు ఈ 2 రోజుల్లో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ 10వ తరగతి పరీక్ష ఇప్పటికే విద్యార్థులు దాదాపుగా 5 లక్షల మంది పరీక్ష రాసినట్లు అది విద్యాశాఖ పేర్కొంది. గతంలో కంటే ఈసారి పరీక్షలను చాలా పటిష్టంగా నిర్వహించారు అధికారులు. ఎక్కడ తప్పిదాలు జరగకుండా, ఎక్కడ మాస్ కాపింగ్ పాల్పడకుండా చాలా పటిష్టమైన భద్రత మధ్య 10వ తరగతి పరీక్షలు కొనసాగాయని చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 2వ తేదీ వరకు కూడా పరీక్షలు జరిగాయి. అయితే పరీక్షల అనంతరం వెంటనే మూల్యాంకనం చేపట్టారు. దీంతో కొంత పరీక్షలు వాళ్ళు విడుదల చేయాల్సి ఉంటే కాకుంటే కొంత ఆలస్యమైనట్లు కూడా తెలుస్తా ఉంది. అందుకనే ప్రభుత్వం స్పందించి ఏమంటే విద్యాశాఖకు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఫలితాలకు సంబంధించి మరో 2 రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు కూడా అటు విద్యాశాఖ తెలిపింది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రక్రియ అంతా కూడా ప్రారంభమైంది. మూల్యాంకనం మొత్తం కూడా క్లియర్ అయినటువంటి నేపథ్యంలో మరో 2 రోజుల్లో కూడా దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అయితే గతంలో ఈ 10వ తరగతి పరీక్షలు మనం చూసుకుంటే గ్రేడ్ల రూపంలో ఇచ్చారు మార్కులకు సంబంధించి. ఇప్పుడు ఆ గ్రేడ్లను తో పాటు దానికి సబ్జెక్టుల వారీగా కూడా మార్కులు విడుదల చేసే అవకాశం కనిపిస్తా ఉంది. అప్పుడు విద్యార్థులకు ఏ సబ్జెక్ట్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది చాలా క్లియర్ గా తెలుసుకునే అవకాశం ఉంటుంది కనుక ఈసారి మార్కులను కూడా దానికి తోడుగా విడుదల చేసే అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి విద్యాశాఖకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో దానికి తగ్గట్టుగా కూడా ఆ ప్రక్రియను విద్యాశాఖ ప్రారంభించింది. దానికి సంబంధించినటువంటి అన్ని కూడా చూస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ 10వ తరగతి పరీక్షలను చూసుకుంటే గతంలో చాలా పటిష్టంగా జరిగింది. ఎందుకంటే చాలా మాస్ కాపింగ్ కానీ ఇతర విద్యార్థులు సూచిరాతలు కానీ రాసినటువంటి నేపథ్యంలో ఈసారి జరిగినటువంటి పరీక్షల్లో అలాంటి తప్పిదాలు జరగకుండా చాలా పటిష్టంగా నిర్వహించారు. 10 రోజుల పాటు జరిగినటువంటి పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 10వ తరగతి అంటే చదువుకు ఒక బేస్మెంట్ లాగా ఉంటుంది. అటు ఉన్నతమైన చదువులకు వెళ్లాలంటే 10వ తరగతి చాలా కీలకమైనటువంటి పరీక్ష కనుక దాంట్లో ఫలితం ఇంకా సాధిస్తే ఉన్నత చదువుల్లో కూడా పై చదువులకు కూడా విద్యార్థులు చదివి భవిష్యత్తులో స్థిరపడే అవకాశం ఉంటుంది కనుక అటు తల్లిదండ్రులు ఇటు విద్యార్థులు కూడా ఆ ఫలితాల మీద కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అంటే 10వ తరగతిలో పాస్ అయిన వాళ్ళు, మంచి మార్కులతో పాస్ అయిన వాళ్ళు కూడా IIT కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వెంటనే దానికి కూడా విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. IIIT నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది. దానికి ఎమ్మటే పాస్ అయిన విద్యార్థులు దానికి కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అంత కసరత్తు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో 2 రోజుల్లో కూడా దీనికి ఈ పరీక్షా ఫలితాలు వెల్లడి కానున్నాయి సునీత.